హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. ఇంకా ఏమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో కరెంట్ అఫైర్స్ వీడియోస్తో పాటుగా అర్థమెటిక్, రీజనింగ్, జీకే ట్రిక్స్, కంప్యూటర్ అవేర్నెస్ ఇలా అన్ని రకాల వీడియోస్ కూడా మనకి అవైలబుల్గా అయితే ఉంటాయి. సో ఆల్రెడీ అప్లోడ్ చేయబడి ఉన్నాయి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మన ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఒకసారి అయితే మీరు చెక్ చేసుకోవచ్చు, లేదా వీడియో డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ ఉంటాయి, అక్కడి నుండి అయినా సరే మీరు చూడొచ్చు. టుడే వీడియోలో మనం లేటెస్ట్ అప్డేటెడ్ హూ ఇస్ హూ వీడియో అయితే చూద్దాం. ఈ వీడియో మనకి కంప్లీట్గా ఇంగ్లీష్ ఫాంట్లో అయితే ఉంటుంది. ఇదే వీడియో నేను ఆల్రెడీ తెలుగు ఫాంట్లో అప్లోడ్ చేశాను. ఆ లింక్ మీకు పైన ఐఎన్ఎస్ సింబల్ దగ్గర కింద డిస్క్రిప్షన్లో వదిలేస్తాను. అక్కడి నుండి అయితే మీరు తెలుగు ఫాంట్ హూ ఇస్ హూ వీడియో అనేది చూడొచ్చు. ఓకే, మీరు వీడియోస్ చూసుకుని నోట్స్ రాసుకున్నా సరిపోతుంది, లేదా ఎవరికైనా పీడిఎఫ్ కావాలి అనుకుంటే కనుక ఇప్పుడు చూస్తున్న హూ ఇస్ హూ వీడియోకి సంబంధించిన పీడిఎఫ్ సీఎంస్ అండ్ గవర్నర్స్, హైకోర్టు జడ్జెస్, యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ ఈ 4 టాపిక్స్ కూడా ఇంగ్లీష్ మరియు తెలుగు లాంగ్వేజ్లో ఆల్రెడీ పీడిఎఫ్స్ అయితే మే మంత్కి సంబంధించి అప్డేట్ చేయడం జరిగింది. లింక్ డిస్క్రిప్షన్లో వదిలేస్తాను. లేదు అనుకుంటే మీకు వెబ్సైట్లోకి వెళ్ళి బండిల్ పీడిఎఫ్ దగ్గరికి వెళ్ళి హూ ఇస్ హూ 2022 మే అని చెప్పి ఉంటుంది. అక్కడ నుండి మీరు 36 రూపీస్ పేజెస్ అయితే తీసుకోవచ్చు. ఈ మంత్ పీడిఎఫ్తో పాటుగా ఈ 8 పీడిఎఫ్స్తో పాటుగా ఎక్స్ట్రాగా ఇంటర్నేషనల్ హూ ఇస్ హూ పీడిఎఫ్ కూడా యాడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇది ఇంకా అప్డేట్ అవ్వలేదు. అప్డేట్ చేయగానే మీకు ఒకసారి టెలిగ్రామ్లో ఇన్ఫామ్ చేస్తాను. ఒకసారి మళ్ళీ లింక్ మీద క్లిక్ చేసి మీరైతే ఇంటర్నేషనల్ హూ ఇస్ హూ పీడిఎఫ్ కూడా మీరైతే ఈ ప్యాక్తో పాటుగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, మొట్టమొదటిగా మనకి ఇంపార్టెంట్ కాన్స్టిట్యూషనల్ ఆఫీస్ హోల్డర్స్ చూసినట్లయితే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఓకే, మనకి ఇండియా ప్రెసిడెంట్ వచ్చి ప్రస్తుతానికి 14th ప్రెసిడెంట్ శ్రీ రామ్నాథ్ కోవింద్ అయితే ఉన్నారు. అలాగే వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వచ్చేసరికి 13th వైస్ ప్రెసిడెంట్ వచ్చేసరికి ఎం వెంకయ్య నాయుడు. అలాగే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మనకి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ వచ్చేసరికి నూతలపాటి వెంకట రమణ. ఈయన మనకి 48th చీఫ్ జస్టిస్, సుప్రీంకోర్టుకి 48వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ లేదా నూతలపాటి వెంకట రమణ. అలాగే మనకి ప్రెసిడెంట్ని చూసుకున్నట్లయితే కనుక ఈయనకి ఇంకొక 2 నేమ్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్ పర్సన్ ఆఫ్ ఇండియా, తెలుగులో ప్రథమ పౌరుడు అంటారు. ప్రెసిడెంట్నే ఫస్ట్ పర్సన్ ఆఫ్ ఇండియా అని కూడా పిలవడం జరుగుతుంది. మీకు ఫస్ట్ పర్సన్ ఆఫ్ ఇండియా ఎవరు అని అడిగితే కనుక ప్రస్తుతం మనకి ప్రజెంట్ ఎవరు అంటే శ్రీ రామ్నాథ్ కోవింద్ ఆన్సర్ అయితే అవుతుంది. అలాగే మనకి త్రివిధ దళాలు అని చెప్పి తెలుగులో ఉంటాయి కదా, ఆర్మ్డ్ ఫోర్సెస్ ఇంగ్లీష్లో, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఆ మూడింటికి కూడా మనకి ప్రెసిడెంట్ హెడ్గా వ్యవహరించడం వల్ల ఈయన్ని సుప్రీం చీఫ్ కమాండర్, తెలుగులో త్రివిధ దళాధిపతి అని కూడా పిలవడం అయితే జరుగుతుంది. సో గుర్తుపెట్టుకోండి, ప్రెసిడెంట్కి ఇంకొక 2 నేమ్స్ ఏంటి అంటే ఫస్ట్ పర్సన్ ఆఫ్ ఇండియా, అలాగే సుప్రీం చీఫ్ కమాండర్. అలాగే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ప్రధానమంత్రి వచ్చేసరికి శ్రీ నరేంద్ర మోడీ. అలాగే మనకి లోక్సభ స్పీకర్ ఆఫ్ లోక్సభ వచ్చేసరికి ఓం బిర్లా. లోక్సభ డిప్యూటీ స్పీకర్ వచ్చేసరికి ఎం తమ్మిదొరై. ఈయన మనకి 25th మే 2019 దాకా లోక్సభ డిప్యూటీ స్పీకర్గా కొనసాగారు. ఆ తర్వాత అప్పటి నుండి ఇప్పటిదాకా కూడా ఈ పొజిషన్ అయితే మనకి వేకెంట్గా అయితే ఉంది. అలాగే లోక్సభ సెక్రటరీ జనరల్ వచ్చేసరికి ఉత్పల్ కుమార్ సింగ్. అలాగే రాజ్యసభ చైర్మన్గా ఎవరు ఉంటారు అంటే ఎవరైతే వైస్ ప్రెసిడెంట్, ఉపరాష్ట్రపతిగా ఉంటారో వాళ్ళే రాజ్యసభ చైర్మన్గా ఉంటారో. ప్రజెంట్ రాజ్యసభ చైర్మన్ ఎవరు అంటే మనకి ప్రజెంట్ వైస్ ప్రెసిడెంట్ ఎం వెంకయ్య నాయుడు గారు, కాబట్టి రాజ్యసభ ప్రజెంట్ చైర్మన్ వచ్చేసరికి ఎం వెంకయ్య నాయుడు ఆన్సర్ అయితే అవుతుంది. అలాగే రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ వచ్చేసరికి హరివంశ్ నారాయణ్ సింగ్. అలాగే రాజ్యసభ సెక్రటరీ జనరల్ వచ్చేసరికి ప్రమోద్ చంద్ర మోడీ లేదా పిసి మోడీ. అలాగే లోక్సభ లీడర్ వచ్చేసరికి నరేంద్ర మోడీ. లోక్సభ అపోజిషన్ లీడర్ వచ్చేసరికి లాస్ట్ 2 టైమ్స్గా కూడా ఈ పొజిషన్ అయితే వేకెంట్గా ఉంది. ఎందుకంటే మనకి మెజారిటీ అపోజిషన్కి లేకపోవడం వల్ల లాస్ట్ 2 టైమ్స్గా కూడా ఈ పొజిషన్ అయితే మనకి వేకెంట్గా ఉండడం జరిగింది. రాజ్యసభ లీడర్ పీయూష్ గోయల్. రాజ్యసభ అపోజిషన్ లీడర్ వచ్చేసరికి మల్లికార్జున్ ఖార్గే. అలాగే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా సిఈసి వచ్చేసరికి సుశీల్ చంద్ర. ఎలక్షన్ కమిషనర్స్ వచ్చేసరికి రాజీవ్ కుమార్ మరియు అనూప్ చంద్ర పాండే. కొంతమంది సిఈసికి ఎలక్షన్ కమిషనర్కి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. మనకి సెంట్రల్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ వచ్చేసరికి సుశీల్ చంద్ర. ఈయన మనకి మెయిన్ ఇంపార్టెంట్ పర్సన్, ఎప్పుడు కూడా ఒకలే ఉంటారు. ఎలక్షన్ కమిషనర్స్ అనేవాళ్ళు 2 ఉండొచ్చు లేదా 3 కూడా ఉండొచ్చు. ప్రజెంట్ అయితే మనకి 2 ఉన్నారు, రాజీవ్ కుమార్ మరియు అనూప్ చంద్ర పాండే. సో రెండింటికి కన్ఫ్యూజ్ అవ్వకండి. కంట్రోల్ అండ్ ఆడిటరీ జనరల్, ఓకే, కాగ్ ఆఫ్ ఇండియా వచ్చేసరికి జీసీ ముర్ము లేదా గిరీష్ చంద్ర ముర్ము. అలాగే అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా వచ్చేసరికి కేకే వేణుగోపాల్. సాలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా వచ్చేసరికి తుషార్ మెహతా. సో మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరపున ఏదైనా కేసెస్ వాదించాలన్నా లేదా మనకి ఏదైనా న్యాయపరమైన సలహాలు కావాలన్నా ఒక లాయర్ టైప్లో ఒక పర్సన్ అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు ఉండాలి కదా, అతన్నే మనం అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా అని అయితే పిలుస్తాం. అలాగే లాయర్ కింద జూనియర్ లాయర్ సబార్డినేట్స్ ఎలా అయితే ఉంటారో అలాగే అటార్నీ జనరల్ కింద సబార్డినేట్గా హెల్ప్ చేయడం కోసం ఉన్న పర్సన్నే మనం సాలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అని అయితే పిలవడం జరుగుతుంది. 21st లా కమిషన్ చైర్మన్ బల్బీర్ సింగ్ చౌహాన్. అలాగే రైల్వే బోర్డ్ చైర్మన్ అండ్ సీఈఓ వచ్చేసరికి వినయ్ కుమార్ త్రిపాఠి. నెక్స్ట్ నేషనల్ హ్యూమన్ రైట్ కమిషన్ చైర్మన్ వచ్చేసరికి అరుణ్ కుమార్ మిశ్రా.
నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ వచ్చేసరికి సర్దార్ ఇక్బాల్ సింగ్ లాల్పురా, ఈయన యొక్క పదవీ కాలాన్ని మళ్ళీ పొడిగించడం అయితే జరిగింది. సో నెక్స్ట్ అప్కమింగ్ కూడా నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ హెడ్గా మనకి సర్దార్ ఇక్బాల్ సింగ్ లాల్పురా అయితే కొనసాగనున్నారు. నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ రేఖా శర్మ, నేషనల్ కమిషన్ ఫర్ బీసీ బ్యాక్వర్డ్ క్లాసెస్ భగవాన్ లాల్ సాహ్ని, నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ షెడ్యూల్ క్యాస్టెస్ విజయ్ సంప్లా, నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీ షెడ్యూల్ ట్రైబ్స్ వచ్చేసరికి హర్ష్ చౌహాన్. అలాగే సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ సురేషన్ పాటేల్, విజిలెన్స్ కమిషనర్స్ వచ్చేసరికి శరత్ కుమార్. ఇది కూడా సేమ్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ లాగే మెయిన్ పర్సన్ సివిసి అయితే సురేషన్ పాటేల్ అయితే ఉంటారో, విజిలెన్స్ కమిషనర్ ఒకరు లేదా ఇద్దరు ఉంటారు, ప్రజెంట్ అయితే ఒకలే ఉన్నారు. చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషన్ చైర్మన్ వచ్చేసరికి యశ్వర్ధన్ కుమార్ సిన్హా, యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ హెడ్ వచ్చేసరికి ఎం జగదీష్ కుమార్. అలాగే కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ వచ్చేసరికి అశోక్ కుమార్ గుప్తా, కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సెక్రటరీ వచ్చేసరికి ప్రమోద్ కుమార్ సింగ్ లేదా పీకే సింగ్. ఓకే, చైర్మన్ అడిగితే అశోక్ కుమార్ గుప్తా, సెక్రటరీ అడిగితే పీకే సింగ్. అలాగే నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ హెడ్ బిమల్ కుమార్ రాయ్, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ హెడ్ వచ్చేసరికి టీవీ నరేంద్రన్. అలాగే ప్రసార భారతి చైర్మన్ సూర్యప్రకాష్ ఈయనైతే రిటైర్ అయిపోయారు, ఈ పొజిషన్ ఇంకా వేకెంట్గా ఉంది. ప్రసార భారతి సీఈఓ శశిశేఖర వెంపటి. అలాగే సిబిఎఫ్సి అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ చైర్మన్ ప్రాశున్ జోషి, సిబిఎఫ్సి సీఈఓ వచ్చేసరికి రవీంద్ర బాకర్. అలాగే ఎఫ్టీఐఐ ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా చైర్మన్ శేఖర్ కపూర్, ప్రెసిడెంట్ అలీ ఆర్ రిజ్వీ. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రాయ్ యొక్క చైర్మన్ పిడి వాఘేలా, 14th ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా హెడ్ వచ్చేసరికి వైవి రెడ్డి లేదా వై వేణుగోపాల్ రెడ్డి. అలాగే 15th ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా వచ్చేసరికి ఎన్కే సింగ్. అలాగే ఎన్ఎస్సి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ చైర్మన్ గిరీష్ చంద్ర చతుర్వేది, ఎన్ఎస్సి ఎండి అండ్ సీఈఓ విక్రమ్ లిమాయ్. అలాగే బీఎస్సీ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ చైర్మన్ విక్రమ్జిత్ సేన్, బీఎస్సీ ఎండి అండ్ సీఈఓ వచ్చేసరికి ఆశిష్ కుమార్ చౌహాన్. అలాగే మనకి డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ రిలేటెడ్ ఆర్గనైజేషన్ హెడ్స్ అయితే చూద్దాం. స్టార్టింగ్లో చెప్పాను కదా, ఆర్మ్డ్ ఫోర్సెస్ త్రివిధ దళాలు అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్. సో చీఫ్ ఆఫ్ ది ఆర్మీ స్టాఫ్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే, ఈయన మే 1 నుండి అయితే మనకి చార్జ్ తీసుకోవడం జరిగింది, నూతనంగా అప్డేట్ అయ్యారో. చీఫ్ ఆఫ్ ది నేవల్ స్టాఫ్ ఆర్ హరికుమార్, చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్ వచ్చేసరికి ఎయిర్ చీఫ్ మార్షల్ వివేక్ రామ్ చౌదరి. అలాగే మనకి వైస్ చీఫ్స్ కూడా ఉంటారు కదా, మనకి యాక్చువల్గా వైస్ చీఫ్ ఆఫ్ ది ఆర్మీగా మనోజ్ పాండే ఉండేవారు, ఈయన ఆర్మీ చీఫ్గా ప్రమోట్ అవ్వడం వల్ల ఇక్కడ కొత్తగా లెఫ్టినెంట్ జనరల్ భోగవల్లి సోమశేఖర్ రాజు అయితే నియమితులయ్యారో, ఈయన కొత్త అప్డేట్. వైస్ చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ వచ్చేసరికి వైస్ అడ్మిరల్ సతీష్ నామ్దేవ్ గొర్మాడే, వైస్ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ వచ్చేసరికి ఎయిర్ మార్షల్ సందీప్ సింగ్. అలాగే మనకి ఇంటెలిజెన్స్ బ్యూరో యొక్క డైరెక్టర్ జనరల్ అరవింద్ కుమార్. సో ఐబీ అంటే ఇంటెలిజెన్స్ బ్యూరో, ఫుల్ ఫామ్స్ కూడా ఇంపార్టెంట్ విత్ గుర్తుపెట్టుకోండి. సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్ జనరల్ సుబోధ్ కుమార్ జైస్వాల్, బీఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ డైరెక్టర్ జనరల్ వచ్చేసరికి పంకజ్ కుమార్ సింగ్, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ డైరెక్టర్ జనరల్ వచ్చేసరికి సమంత్ గోయల్. అలాగే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ యొక్క డైరెక్టర్ జనరల్ వచ్చేసరికి కుల్దీప్ సింగ్. ఓకే, ఈయనైతే మనకి ఎడిషనల్ ఛార్జ్ తీసుకోవడం జరిగింది. యాక్చువల్గా కుల్దీప్ సింగ్ మనకి సిఆర్పిఎఫ్ డైరెక్టర్ జనరల్గా ఉన్నారు, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి అదనపు బాధ్యతలు ఎడిషనల్ ఛార్జ్ అయితే తీసుకోవడం జరిగింది. ఎన్ఎస్ఏ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవాల్, డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ వచ్చేసరికి విక్రమ్ మిశ్రీ. అలాగే ఎన్ఎస్జీ నేషనల్ సెక్యూరిటీ గార్డ్ డైరెక్టర్ జనరల్ ఎంఏ గణపతి. అలాగే ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఐటీబీపీ డైరెక్టర్ జనరల్ సంజయ్ అరోరా, సిఆర్పిఎఫ్ ఇందాకే చెప్పుకున్నాం కదా ఎన్ఐఏకి అడిషనల్ ఛార్జ్ తీసుకున్నారని, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ డైరెక్టర్ జనరల్ కుల్దీప్ సింగ్. అలాగే ఇండియన్ కోస్ట్ గార్డ్ డైరెక్టర్ జనరల్ వచ్చేసరికి వీరేంద్ర సింగ్ పటానియా. అలాగే సిఐఎస్ఎఫ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ డైరెక్టర్ జనరల్ శీలవర్ధన్ సింగ్. ఎస్ఎస్పి సహస్ర సీమ బల్, మనం ఇందాక చూసాం కదా ఐటీబీపీ యొక్క డైరెక్టర్ జనరల్గా సంజయ్ అరోరా ఉన్నారో, ఈయన మనకి సహస్ర సీమ బల్కి కూడా అడిషనల్ ఛార్జ్ అదనపు ఛార్జ్ అయితే తీసుకోవడం జరిగింది. అలాగే ఎన్డీఆర్ఎఫ్ నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ డైరెక్టర్ జనరల్ శ్రీ అతుల్ కర్వాల్, ఎన్సీబీ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో డైరెక్టర్ జనరల్ వచ్చేసరికి ఎస్ఎన్ ప్రధాన్ లేదా సచిన్ నారాయణ్ ప్రధాన్. అలాగే మనకి ఫైనాన్షియల్ రిలేటెడ్ ఆర్గనైజేషన్ హెడ్స్ చూసినట్లయితే ఐబీఐ ఇండియన్ బ్యాంకింగ్ అసోసియేషన్ చైర్మన్ ఏకే గోయల్, డిప్యూటీ చైర్మన్ దినేష్ కుమార్ కారా, సీఈఓ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వచ్చేసరికి సునీల్ మెహతా. ఈ మూడు కూడా ఇండియన్ బ్యాంకింగ్ అసోసియేషన్కి సంబంధించినవి. అలాగే నాబార్డ్ నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్, నాబార్డ్ చైర్మన్ చింతాల గోవిందరాజులు లేదా మనకి గోవిందరాజులు చింతాల. సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ యొక్క హెడ్ మాధవిభూరి బుచ్. అలాగే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎల్ఐసి చైర్మన్ ఎంఆర్ కుమార్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ దినేష్ కుమార్ కారా. అలాగే ఐఆర్డిఏఐ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా హెడ్ వచ్చేసరికి దీప్షిష్ పాండా.
సో ఇండియాలో ఉన్న బ్యాంక్స్ అన్నింటినీ మనకి రెగ్యులేట్ చేసేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కదా, సెంట్రల్ బ్యాంక్ అనేది. అలాగే ఇన్సూరెన్స్ కంపెనీస్ ఎల్ఐసి, ఎన్ఐసిఎల్, యుఐసిఏ ఇలాంటి ఇన్సూరెన్స్ కంపెనీస్ అన్నింటినీ కూడా రెగ్యులేట్ చేసే సంస్థ ఈ ఐఆర్డిఏఐ అనేది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అయితే మనకి హైదరాబాద్లో అయితే ఉంటుంది. ఫిక్కీ, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. ఫిక్కీ యొక్క ప్రెసిడెంట్ సంజీవ్ మెహతా, వైస్ ప్రెసిడెంట్ సుబ్రకాంత్ పాండా, సెక్రటరీ జనరల్ దిలీప్ చినాయ్, డైరెక్టర్ జనరల్ అరుణ్ చావ్లా. అలాగే నాస్కామ్, నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్. నాస్కామ్ ప్రెసిడెంట్ దిబ్జానీ ఘోష్, నాస్కామ్ చైర్మన్ కృష్ణన్ రామానుజన్. సో నాస్కామ్ చైర్మన్ మనకి రీసెంట్గా కృష్ణన్ రామానుజన్ గారు అయితే అప్డేట్ అయ్యారు. అసోచామ్ ప్రెసిడెంట్ కూడా కొత్తగా అప్డేట్ అవ్వడం జరిగింది. అసోచామ్ న్యూ ప్రెసిడెంట్ సుమంత్ సిన్హా. అసోచామ్ ఫుల్ ఫామ్ వచ్చేసరికి అసోసియేటెడ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా. అలాగే సిడ్బీ అంటే స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఫుల్ ఫామ్ కూడా ఇంపార్టెంట్. దీని యొక్క చైర్మన్ అండ్ ఎండి శివ్ ఎస్ రామన్. అలాగే నేషనల్ హౌసింగ్ బ్యాంక్ ఎన్హెచ్బి ఎండి మేనేజింగ్ డైరెక్టర్ వచ్చేసరికి శరత్ కుమార్ హోతా. సిబిడిటి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ చైర్మన్ వచ్చేసరికి జగన్నాథ్ బిద్యాధర్ మహాపాత్ర. అలాగే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ చైర్మన్ వచ్చేసరికి వివేక్ జౌహరి. అలాగే మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయితే ఇండియాలో జరుగుతూ ఉంటాయి కదా, సివిల్ సర్వీస్ లైక్ ఐఏఎస్, ఐపీఎస్ లాంటి ఎగ్జామ్స్కి యూపీఎస్సీ బోర్డు ద్వారా మనకి ఎగ్జామ్స్ అయితే నిర్వహిస్తారో. అలాగే మనకి సెంట్రల్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఇతర చాలా రకాల సంస్థలకు అన్నిటికీ కూడా కామన్గా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మనకి సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్, ఎస్ఎస్సి, జీడీ కానిస్టేబుల్ ఇలా రకరకాల నోటిఫికేషన్స్ ద్వారా ఎస్ఎస్సి అయితే భర్తీ చేస్తుంది. అలాగే బ్యాంక్స్ అన్నిటికీ కూడా ఎస్బీఐని మినహాయిస్తే మిగతా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అన్నిటికీ కూడా పీఓ క్లర్క్, ఎస్ఓ స్పెషలిస్ట్ ఆఫీసర్, అలాగే గ్రామీణ బ్యాంక్స్ అని చెప్పి ఐబీపీఎస్ అయితే కామన్గా ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ అయితే ఎగ్జామ్స్ అయితే నిర్వహిస్తూ ఉంటుంది, మీ అందరికీ తెలిసిన విషయమే. సో యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మనోజ్ సోని, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ చైర్మన్ ఎస్ కిషోర్, ఐబీపీఎస్ డైరెక్టర్ వచ్చేసరికి బి హర్దీష్ కుమార్. అలాగే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సిబిఎస్ఈ సిలబస్ అని చెప్పి మీరు వినే ఉంటారు, సెంట్రల్ సిలబస్, స్టేట్ సిలబస్ అంటారు కదా, సిబిఎస్ఈ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్. దీని చైర్మన్ వచ్చేసరికి వినోద్ జోషి. అలాగే పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ హెడ్ వచ్చేసరికి సుప్రతీం బండియోపాధ్యాయ, పెన్షన్ ఫండ్ని రెగ్యులేట్ చేసే సంస్థ. అలాగే ఆధార్ కార్డుకి సంబంధించిన యూఐడిఏఐ ఉంది కదా, ఫుల్ ఫామ్ ఇంపార్టెంట్, యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా, సిఇఓ సౌరవ్ గార్గ్. అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ వచ్చేసరికి శక్తికాంత్ దాస్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి 4 డిప్యూటీ గవర్నర్స్ అయితే ఉంటారో, టి రవిశంకర్, ఎం రాజేశ్వరరావు, మహేష్ కుమార్ జైన్, మైకల్ దిబాత్రా పాత్ర. అలాగే నీతి ఆయోగ్, సో ఇండియాలో ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా అని అయితే ఉండేది, దాన్ని రీప్లేస్ చేస్తూ 1 జనవరి 2015 నుండి నీతి ఆయోగ్ని అయితే తీసుకొచ్చారో. నీతి ఆయోగ్లో నీతి ఫుల్ ఫామ్ నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. అలాగే నీతి ఆయోగ్ చైర్మన్గా ఎవరు ఉంటారో అంటే ప్రైమ్ మినిస్టర్, ప్రధానమంత్రికి ఎవరైతే ఉంటారో వాళ్ళే చైర్మన్గా ఉంటారో. ప్రస్తుతం నీతి ఆయోగ్ చైర్మన్ ఎవరు అంటే నరేంద్ర మోడీ. అలాగే నీతి ఆయోగ్ సో నీతి ఆయోగ్ వైస్ చైర్మన్గా రాజీవ్ కుమార్ ప్లేస్లో కొత్తగా సుమన్ కే బెర్రీ అయితే అప్డేట్ అయ్యారో. సో ఇంపార్టెంట్ అపాయింట్మెంట్. నీతి ఆయోగ్ న్యూ వైస్ చైర్మన్ ఎవరు అంటే సుమన్ కే బెర్రీ. అలాగే సీఈఓ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వచ్చేసరికి అమితాబ్ కాంత్. అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ ఆర్గనైజేషన్ హెడ్ చూసినట్లయితే అటామిక్ ఎనర్జీ కమిషన్ ఆఫ్ ఇండియా హెడ్ వచ్చేసరికి కేఎన్ వ్యాస్. రీసెంట్గా ఈయన పదవీ కాలాన్ని అయితే 1 సంవత్సరం పాటు పొడిగించడం జరిగింది. సో ఇంపార్టెంట్ అప్డేట్ మనకి. అలాగే బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ బార్క్ డైరెక్టర్ అజిత్ కుమార్ మొహంతే. ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ చైర్మన్ వచ్చేసరికి ఎస్ సోమనాథ్. అలాగే సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ యొక్క హెడ్ వచ్చేసరికి ఏ రాజారంజన్. విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ హెడ్ వచ్చేసరికి డాక్టర్ ఉన్నికృష్ణన్ నాయర్. అలాగే డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ చైర్మన్ జి సతీష్ రెడ్డి. అలాగే మనకి స్పోర్ట్స్ రిలేటెడ్ ఆర్గనైజేషన్ హెడ్ చూసినట్లయితే బీసీసీఐ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా ప్రెసిడెంట్ సౌరవ్ గంగోలీ. ఇంటీరియం సీఈఓ తాత్కాలిక సీఈఓ హేమంగ్ ఆమెన్. అలాగే అంతర్జాతీయ క్రికెట్ మండలి ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీ చైర్మన్ గ్రేగ్ బార్క్లే, డిప్యూటీ చైర్మన్ ఇమ్రాన్ క్వాజా, సీఈఓ జే ఫాల్డ్రైజ్. అలాగే ఐసీసీ మెన్స్ క్రికెట్ కమిటీ చైర్మన్. సో ఐసీసీ చైర్మన్ వేరు, ఐసీసీ మెన్స్ క్రికెట్ కమిటీ చైర్మన్ వేరు, రెండింటికి కన్ఫ్యూజ్ అవ్వకండి. ఈయన వచ్చేసరికి మనకి బీసీసీఐ ప్రెసిడెంట్గా ఉన్న సౌరవ్ గంగోలీ. ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ చైర్మన్ థామస్ బ్యాచ్. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ యొక్క హెడ్ నరేంద్ర ధ్రువ్ బాత్రా. ఫీఫా ఫెడరేషన్ ఇంటర్నేషనల్ ది ఫుట్బాల్ అసోసియేషన్ చైర్మన్ జియానీ ఇన్ఫాంటినో. అలాగే ఇండియన్ హాకీ ఫెడరేషన్ హెడ్ జ్ఞానేంద్ర నిగోబామ్. ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ హెడ్ నరేంద్ర బాత్రా. అలాగే ఇంపార్టెంట్ సెక్రటరీస్ చూస్తే క్యాబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌబా, డిఫెన్స్ సెక్రటరీ అజయ్ కుమార్, ఫారెన్ సెక్రటరీ వినయ్ మోహన్ కాత్రా, హోమ్ సెక్రటరీ అజయ్ కుమార్ బల్లా, రెవెన్యూ సెక్రటరీ తరుణ్ బజాజ్, ఫైనాన్స్ సెక్రటరీ టీవీ సోమనాథన్, ఫైనాన్స్ సర్వీస్ సెక్రటరీ సంజయ్ మల్హోత్రా, ఎకనామిక్ అఫైర్స్ సెక్రటరీ అజయ్ సేత్. అలాగే సివిల్ ఏవియేషన్ సెక్రటరీ వచ్చేసరికి రాజీవ్ బన్సాల్.
అలాగే ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా చైర్మన్ అవిక్ సర్కార్, చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వచ్చేసరికి అనంత నాగేశ్వరన్. అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ టు ద ప్రైమ్ మినిస్టర్ ప్రమోద్ కుమార్ మిశ్రా, ప్రిన్సిపల్ అడ్వైజర్ టు ద ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అమిత్ ఖారే. ఇది ప్రిన్సిపల్ సెక్రటరీ, ఇది ప్రిన్సిపల్ అడ్వైజర్. ఓకే, ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వచ్చేసరికి రీసెంట్గా అప్డేట్ అయ్యారో అజయ్ కుమార్ సూద్. ప్రైవేట్ సెక్రటరీ టు ద ప్రైమ్ మినిస్టర్ వచ్చేసరికి నరేంద్ర మోడీకి ఇద్దరు ఉన్నారు, వివేక్ కుమార్ మరియు హార్దిక్ సతీష్ చంద్ర షా. ఫస్ట్ లోక్పాల్ ఆఫ్ ఇండియా పీసీ ఘోష్ లేదా పినాకి చంద్ర ఘోష్, ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త జస్టిస్ పి లక్ష్మణ్ రెడ్డి, తెలంగాణ లోకాయుక్త వచ్చేసరికి సివి రాములు. అలాగే పర్మనెంట్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ఇండియా టు ద యునైటెడ్ నేషన్ వచ్చేసరికి టిఎస్ తిరుమూర్తి, ఆల్ ఇండియన్ కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ వచ్చేసరికి అనిల్ సహస్రబుద్ధే. ఓకే, సో ఇది మనకి లేటెస్ట్ అప్డేటెడ్ హూ ఈస్ హూ అనేది. సేమ్ వీడియో నేను ఆల్రెడీ తెలుగులో అప్లోడ్ చేశాను. సీఎంస్ అండ్ గవర్నర్స్ కానీ, హైకోర్టు జడ్జెస్ కానీ, క్యాబినెట్ మినిస్టర్స్ కానీ అయితే లాస్ట్ వీడియోస్తో కంపేర్ చేసుకుంటే అప్డేట్ అవ్వలేదు. సో మీరు కావాలనుకుంటే ప్రీవియస్ వీడియో చూడొచ్చు, పీడిఎఫ్ కావాలనుకుంటే వెబ్సైట్ నుండి అయితే బై చేయొచ్చు. నీతి ఆయోగ్ యొక్క వైస్ చైర్మన్ ఎవరో, నీతి ఆయోగ్ గురించి మీకు తెలిసిన పాయింట్స్ అయితే కింద కామెంట్ చేయడానికి ప్రయత్నించండి. అలాగే మీరు నాకు చేసే హెల్ప్ వల్ల ఒకటే, చూస్తున్న వీడియోకి లైక్ చేయడం, మనకి సోషల్ మీడియాలో మనకి టెలిగ్రామ్ కానీ, వాట్సాప్ కానీ, ఏదైనా ఎడ్యుకేషన్ గ్రూప్స్లో కానీ మీ మిత్రులకు కానీ వీడియోని షేర్ చేస్తే వాళ్ళకి నాకు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ మీద క్లిక్ చేసి ఆల్ అనే బటన్ మీద ట్యాప్ చేసినట్లయితే నేను కొత్తగా వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఓకే, అలాగే సోషల్ మీడియా లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఒకవేళ లింక్ వర్క్ అవ్వకపోతే డైరెక్ట్గా టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ యాప్స్లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీని స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా సెట్ చేసి మన ఛానల్ లోగో చూసి మీరు కన్ఫర్మ్ చేసుకుని అయితే జాయిన్ అవ్వచ్చు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.